సంప్రదాయాల కారణంగా పరస్పరం ఎలా భాగ్యానికి తానే నిర్మాత ఈ విశ్వాసం ఆధారంగా మేము శ్రేష్ఠులమై యుగం తప్పక మారుతుంది, యుగం చక్కబడుతుంది. ఈ తథ్యంపై సంపూర్ణ విశ్వాసం ఉన్నది. गायत्री माता की, यज्ञ भगवान की, वेद भगवान की, भारतीय संस्कृति की, भारत माता की, वेद भगवान की, वंदे वेद मातरम. ఆ కొబ్బరికాయను ఏదైనా శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి దాన్ని కొట్టి తీపి పదార్థం చేసుకుని తినండి. కలశంలో నీళ్లు ఇంట్లో అందరిపైన ప్రోక్షణ చేయండి. మీ ఇంట్లో నలుదిక్కుల అన్ని గదుల్లోనూ ప్రోక్షణ చేయండి. అంత ఇంటి చుట్టూరా ఇంట్లోపల ఈ నీళ్లతో పాటు ఇప్పుడు ఉండే సైన్స్కు సంబంధించిన అన్ని కూడా యజ్ఞం. నేను లాస్ట్ ఇయర్ చాంద్రాయణ వతము మధ్యప్రదేశ్కి వెళ్ళి వచ్చాను. భక్తి సే యజ్ఞాది హం కరతే రహే रोग पीड़ित विश्व के संताप सब हरते रहे. తప్ప మిగతా అన్ని ఇక్కడ వదిలేయండి. అలాగే యజ్ఞకుండంలో ఎవరు దక్షిణ వేయకండి. దక్షిణ తెలుసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వేయండి. స్వార్థ భావ మిటే హమారే ప్రేమ వ్యవహారు होदु जोड़ झुकाय मस्तक वंदमाना हमारा कर रहे नाद करुणा रूप करुणा आपकी सब कर रहे यज्ञ रूप प्रभो हमारा भाव उज्ज्वल कीजिए जोड़ देवे चल कपट के मानसिक बल दीजिए प्रभु मानसिक बल दीजिए. अम्मा माట్లాడదు అందరూ గాయత్రి మంత్రం చెప్పండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః ఒక కలశం వెళ్ళి ఒక కుక్కం పెట్టండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మా ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా రేపు కూడా రండి. ఒకవేళ మీ బంధువులు ఎవరన్నా ఉంటే మీకు చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడన్నా కూడా ఉంటే వాళ్ళందరికీ ఫోన్లు చేసి రేపు కూడా రండి. నారాయణ స్వామి మఠంలో రేపు యజ్ఞం ఉన్నది. ఇదే యజ్ఞము మీరు ఇంతవరకు తెలియకుండా అంటే ఇప్పుడు తెలుసుకున్నారు కదా దాని మహిమ. కాబట్టి మీ బంధువులకు మీ మిత్రులకు మీ ఇంట్లో వాళ్ళకు అందరికీ తెలియజెప్పి ఈరోజు రాని వాళ్ళందరినీ రేపు పిలుచుకొని రండి. దీనికి ఇప్పుడు వచ్చిన దానికి 2 ఇంతలు 3 ఇంతలు రేపు జనాలు రావాలి. మీకు ఇంతకుముందు ఈ విషయం తెలియదు కదా, ఈరోజు తెలుసుకున్నారు కదా దీని మహత్యము. కాబట్టి మీ బంధువుల మిత్రులందరికీ చుట్టుపక్కల పల్లెలు ఎక్కడున్నా కూడా అందరికీ ఫోన్లు చేసి తప్పకుండా రమ్మని చెప్పండి. రేపు ఉదయం 9:30కు స్టార్ట్ అవుతుంది, 1:30కు అయిపోతుంది. భోజన ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రము ప్రతి ఒక్కరూ రోజు 3 మాలలు చేయాలి. ఒక మాలకు 108 పూసలు ఉంటాయి. మీరెవరు కూడా అక్కడ యజ్ఞానికి ఇచ్చిన నెయ్యికి ఇచ్చిన కప్పులు స్పూన్లు అక్కడ పెట్టాలి. మళ్ళీ రేపటికి అవి వాడి మీ కాని వస్తువులు ఎవరు కూడా ఏది తగలకూడదు. ఇప్పుడు మనము దేవతలందరినీ ఆవాహన చేశాం కలశంలోకి. ఆ దేవతల ఆశీర్వాదం ఇప్పుడు మన మీద వస్తుంది. మీ సంకల్పం మీరేమో అనుకుంటారు కదా, నాకు ఇది కావాలా అది కావాలని, అవన్నీ ఇప్పుడు మీకు సంకల్పం రూపంలో వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ నీళ్ళు మీ తల మీద పడుకున్నప్పుడు సంకల్పాలు చెప్పినాము. ఆ సంకల్పాలన్నీ ఈ కలశ రూపంలో మనకు భగవంతుడు మనకు తిరిగి ఇస్తున్నాడు. కాబట్టి ఆ సంకల్పాలన్నీ నెరవేరేట్టు భావన చేసుకోండి. రోజు 3 మాలలు చేయాలి. మొదటి మాల నా ఆత్మ కళ్యాణం కోసము, 2వ మాల నా కుటుంబ కళ్యాణం కోసము, 3వ మాల నా సమాజ కళ్యాణం కోసం. ఇప్పుడు మనం చేసేది సమాజ కళ్యాణం. ఇటువంటి జరగాలంటే రోజు 3 మాలలు చేయాలి. లేదు నాకు అంత ఓపిక లేదంటే కనీసం 2 మాలలన్నా చేయాలి. నా కోసము నా కుటుంబం కోసం. అది కూడా నా చేత కాదు స్వామి అంటే కనీసం 1 మాల ఎవరి కోసం వాళ్ళన్నా చేసుకోవాలి. నా ఆత్మ కళ్యాణం కోసం ప్రతి ఒక్కరు 108 సార్లు చెప్పాలి.
నాకు పొద్దున్న శాంతి పొలం పనులు ఉన్నాయి, ఉద్యోగం ఉన్నది, వ్యాపారం ఉన్నది, వ్యవసాయం ఉన్నది అనుకుంటే కనీసం రోజుకు 24 గంటలు ఉన్నాయి. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. కనీసంలో తక్కువ రోజుకు 24 సార్లు గాయత్రి మంత్రం ప్రతి ఒక్కరు చెప్పాలమ్మా. శ్వాస తీసుకునే ప్రతి ఒక్కరూ 24 సార్లు ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎంత మీరు బిజీగా ఉన్నా 24 సార్లు తప్పకుండా చేయాలి. లేదు స్వామి నేను ఎంత ఫ్రీగా ఉన్నా అంటే ఒక మాల పూర్తిగా 108 సార్లు చేయాలి. లేదు స్వామి ఇంకా నేను ఎంత ఫ్రీగా ఉన్నా అంటే 2 మాలలు, ఒకటి నా కోసము, రెండోది నా కుటుంబం కోసం. ఇంకా నేను ఫ్రీగా ఉన్నా అంటే 3 మాలలు, ఒకటి నా కోసము, 2 నా కుటుంబం కోసం, 3వది నా సమాజం కోసం. ఇప్పుడు చేసేది మనం సమాజం కోసం, ఈ కళ్యాణం కోసం చేశాము. కాబట్టి రోజు 3 మాలలు చేయండి. మీకు ఎంత వసతి ఉంటే అంత 3 మాలలు కానీ 2 మాలలు కానీ 1 మాల కానీ కనీసం 24 సార్లు ప్రతి ఒక్కరూ చేయాలి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. ఈడేం కొట్టరు మా ఇంట్లో కొట్టాలా, మీ ఇంట్లో కొట్టాలా. ఇక్కడ ఉండే కొబ్బరికాయలన్నీ మీ ఇంటికి తీసుకెళ్ళి శుక్రవారం సంకల్పాలన్నీ నెరవేరుతాయి. కాబట్టి మీరంతా తప్పకుండా కావాలని మరి ఛార్జీలే మనం పెట్టుకోవాలా. అక్కడ ఉండే 9 రోజులు అన్న వసతి, భోజన వసతి, తర్వాత అక్కడ పడుకోనికి ఉండేదానికి వసతి వాళ్ళు ఫ్రీగా మనం. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః. నానా ప్రతి ఒక్కరూ ప్రసాదం తీసుకోవాలి నెమ్మదిగా, నిశ్శబ్దంగా. అందరికీ ఆహారం ఉంది. ఎవరు తొందరగా చెప్పాలి. కార్యకర్తలు ఫోన్ చేసి ఒక అర్ధగంట సేపు వచ్చినట్లయితే చేస్తాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏమంటే అండి, ఎవరైతే పేర్లు ఇచ్చినారో ఇక్కడ గ్రహదోషాలు, నాగదోషం ఇలాంటి వాటికి సాయంత్రం 5 గంటలు గంగిరెడ్డిపల్లికి వచ్చిన
No.